సల్లేఖనం అనగా ఆమరణ నిరాహార దీక్ష. ఇది జైన మతంలో ప్రతీక చెందినది. సల్లేఖనాన్నే సంతార అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే 3 సంవత్సరాల చిన్నారి వియానా ఈ సల్లేఖనాన్ని పాటించడం విశేషం. ఐటీ ఉద్యోగులుగా ఉన్న పీయూష్, వర్షా జైన్లకు జన్మించిన కుమార్తె ఈ వియానా. తనకు ఈ యొక్క బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల తర్వాత కాలంలో తన ఆరోగ్యానికి చాలా ప్రాబ్లం క్రియేట్ అయింది. దీంతో వాళ్ళ జైన గురువు దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి జీవించే అవకాశం తక్కువగానే ఉందని ఆ యొక్క సంతార దీక్షనిచ్చిన 10 నిమిషాలలోపే ఈమె మరణించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చింది అన్నది చూస్తే, న్యాయ నిపుణుల ప్రకారం ఒక జీవించే హక్కును తొలగించే అవకాశం అనేది తల్లిదండ్రులకు కానీ మత విశ్వాసాలకు కానీ లేదు అన్నది ఒక విషయం. అసలు ఈ సల్లేఖనాన్ని దేని పాటిస్తారు అన్నదాన్ని కనుక చూస్తే, ఒక మనిషి జైన మతాన్ని ప్రత్యేకంగా అవలంబించే వాళ్ళు తన వృద్ధాప్యంలో అన్ని అన్నపానీయాలు మానేసి మరణించడమే ఈ యొక్క సల్లేఖనం లేదా సంతార అంటారు. దీన్ని చేసిన గొప్ప వ్యక్తులలో ఎవరు మనకు కనిపిస్తారు చరిత్రలో అంటే మౌర్య చంద్రగుప్తుడు. ఈయన భద్రబాహు గారి సహకారంతో దక్షిణ భారతదేశానికి వచ్చి కర్ణాటకలోని శ్రావణ బెలగోల దగ్గర కైవల్యాన్ని పొందాడు. ఇది సల్లేఖన చరిత్ర. థ్యాంక్ యూ ఆల్. విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో.